తిరుపతి జిల్లా వెంకటగిరి గ్రామశక్తి పోలేరమ్మ జాతరకు భక్తజనం భారీగా తరలివచ్చారు. ఆలయం వద్ద వేప మండపాలతో పందిరి వేసి వేకువజామున అమ్మవారి ప్రతిమను కొలువు తీర్చారు. పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. నవధాన్య మొలకలు సమర్పించారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి పోలేరమ్మకు పట్టు వస్త్రాలు సమర్పించారు. మధ్యాహ్నం తర్వాత అమ్మవారి విగ్రహాన్ని ఊరేగింపుగా విరూప మండపానికి తీసుకువెళ్తారు. మార్గమధ్యంలో శివాలయం వద్ద అమ్మవారి ఆభరణాలు తీసేశారు. ఇక మండపం వద్ద అమ్మవారి ప్రతిమను విరూపం చేయటంతో జాతర ముగిసింది. విగ్రహం మట్టిని భక్తులు తీసుకువెళ్లేందుకు పోటీ పడ్డారు. ఇక దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో ప్రభుత్వ లాంఛనాలతో కన్నుల పండుగ ఇక ఈ జాతర జరిగింది. నేను కూడా ఇప్పుడు 100 టికెట్లు 300 రూపాయల టికెట్లు 100 టికెట్లు తీసుకోవడం జరిగింది. వాళ్ళందరికీ కూడా టికెట్ ఇచ్చే పంపిస్తాను. కోర్టు ద్వారా ఖచ్చితంగా పాటిస్తాను. ఎవరైతే ఎక్స్ఎమ్మెల్యేలు ఉంటారో ఎమ్మెల్యేలు వాళ్ళు మాత్రం విఐపీలు వాళ్ళందరూ కూడా 300 రూపాయల టికెట్లు బాగుంటాయని చెప్పి శ్రీ శ్రీ పోలేరమ్మ దర్శనానికి భక్తులందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా టికెట్లు కూడా బాగా తగ్గించి 300 రూపాయల టికెట్ 100 రూపాయల టికెట్ ఫ్రీ దర్శనం. ఎందుకంటే సామాన్య ప్రజలు అమ్మవారి బాగా దర్శనం చేసుకునే కాన్సెప్ట్ తో ఇవన్నీ ఏర్పాటు చేయడం జరిగింది. అందుకని పకడ్బందీగా